హాయ్ ఫ్రెండ్స్, 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్ స్టవ్ తీసుకుంటే ఎలాంటి స్టవ్ తీసుకోవాలి, ఏ మోడల్లో తీసుకుంటే మంచిది, మన ప్రైస్ ఎంత పెట్టొచ్చు, అసలు ఇంట్లో 4 బర్నర్ స్టవ్ యూజ్ ఉంటుందా లేదా, దీని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1 చూపిస్తూ చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వక్ష్మి వ్లాగ్స్. ఫస్ట్ నేను యూజ్ చేసే స్టవ్ వచ్చి ఐబెల్ 4 బర్నర్ ఆటో ఇగ్నిషన్ స్టవ్ అండి. ఇది 12,000 తీసుకున్నాను. నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాము. దీని యూజింగ్ అయితే చాలా బాగుంది, కానీ దీని మెయింటెనెన్స్ అయితే కొంచెం కాంప్లికేట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే క్లీనింగ్ విషయంలో చాలా నాకు కాంప్లికేట్గా అనిపిస్తుంది. యూజ్ చేయడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ విషయానికి వస్తే, ఒకటి యూజ్ చేస్తే రిమైనింగ్ కూడా అన్ని క్లీన్ చేసే పరిస్థితి వచ్చింది. మనం 4 బర్నర్ స్టవ్ తీసుకున్నప్పుడు అసలు మనకు 4 బర్నర్ స్టవ్ ఇంట్లో యూజ్ ఉంటుందా, లేదా 3 బర్నర్ సరిపోద్దా, 2 బర్నర్ సరిపోద్దా, ఒకసారి ఆలోచించి తీసుకోండి. అంటే వంట తొందరగా అయిపోతుందని ఆలోచించి తీసుకుంటున్నాం, కానీ దాని క్లీనింగ్ కూడా కొంచెం కాంప్లికేట్గా ఉందని చెప్పొచ్చు. అంటే వంట తొందరగా అయిపోతే క్లీనింగ్ ఏముంది, చేసేసుకోవచ్చులే అని కూడా అనుకోవచ్చు. కానీ క్లీనింగ్ విషయానికి వస్తే కొన్ని విషయాల్లో మనం చాలా సేఫ్టీ స్టెప్స్ యూజ్ చేసి క్లీనింగ్ చేసుకోకపోతే తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లీనింగ్ విషయానికి వస్తే, ఏదైనా పాలు పొంగిపోయినా, టీ పొంగిపోయినా, మన ఏదన్నా ఇంకేస్ ఏ కూరగాయలు వండినా, ఏ వండినా ఏంటంటే మన ఆయిల్ అది తూరిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల అంత గ్యాస్ అంతా జిడ్డెక్కిపోతుందండి. దానివల్ల క్లీనింగ్ అనేది నాకు కాంప్లికేట్గా అనిపిస్తుంది. ఇలా ఎవరికైనా కావచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, రిమైనింగ్ వాటి మీద ఆయిల్ అది స్ప్రెడ్ అవ్వకుండా సిల్వర్ పేపర్ పెట్టుకొని మన గ్యాస్ స్టవ్ అంతా కవర్ చేసుకోవాలండి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మనం ఇలా 4 బర్నర్ స్టవ్ యూజ్ చేసేటప్పుడు ఒకటి యూజ్ అవుతే రిమైనింగ్ 2 యూజ్ అవ్వకపోయినా కంపల్సరీ క్లీనింగ్ చేయాలి. అంటే మన వైపర్తో క్లీనింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, అత్తమాను క్లీనింగ్ చేయడం వల్ల మన ఆటో ఇగ్నిషన్ అది స్పార్క్ అన్నది మనకు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఇలా స్క్రోల్స్, వీల్ టైప్ ఆఫ్ స్క్రోల్స్ ఉంటున్నాయి కదా, అవి పైన వచ్చి లుకింగ్ అయితే బాగా అనిపిస్తుంది, కానీ మనం వంట చేసేటప్పుడు అది హీట్ ఎక్కిపోతుందండి. దానివల్ల దాని చాలా మైనస్ అని చెప్పొచ్చు. ఆటో ఇగ్నిషన్ స్టవ్ తీసుకున్నప్పుడు మన స్క్రోల్ టైప్ ఆఫ్ వీల్స్ని పైన లేనట్టువి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే పైన అవి హీట్ చేసేటప్పుడు మనకి అవి కూడా హీట్ ఎక్కిపోతున్నాయండి. దానివల్ల కొన్ని మైనస్ ఉంటుందేమో, అంటే ఫ్యూచర్లో తొందరగా ఖరాబ్ అయిపోద్దేమో అన్నది నా ఒపీనియన్. దీని క్లీనింగ్ విషయానికి వస్తే, ఫస్ట్ దాని మీద డస్ట్ అంతా తీసేసి చిన్న స్క్రబ్బర్తో ఇలా రుద్దేనండి. అంటే ఎటువంటి సోప్ యూజ్ చేయకుండా వాటర్ స్ప్రే చేసి ఇలా రుద్దేను. తర్వాత మన వైపర్తో ఇలా తుడిచేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సోప్ పెడతాను. ఇలా చేయడం వల్ల జిడ్డుగా రాకుండా మన గ్లాస్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మనం మామూలు స్టవ్ లాగా వాటర్ ఎక్కువ స్ప్రెడ్ చేసి కడిగేస్తే దానివల్ల ఏంటంటే దానికి ఉన్న స్పార్క్లు అనేవి తొందరగా ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సరే మంత్లీ వన్స్ మాత్రం మీరు వాటర్ కొంచెం వేయడానికి ట్రై చేయండి. కానీ రిమైనింగ్ టైంలో మాత్రం నేను ఫస్ట్ చూపించిన విధంగా దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఒక స్టీల్ స్క్రబ్బర్తో, అంటే స్టీల్ అంటే కొంత స్మూత్ దాంతో మొత్తం స్క్రబ్ చేసి వాటర్ వేసి స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్గా వైపర్తో తుడిచేయండి. తర్వాత దీంట్లో జిడ్డు అంతా పోవడానికి ఇలా సోప్ పెట్టేటప్పుడు స్మూత్ స్క్రబ్బర్తో ఇలా స్క్రబ్ చేసి మొత్తం ఆయిల్ అంతా ఇలా నీట్గా స్ప్రే చేసి వైపర్తో తుడిచేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, దీంట్లో ఆయిల్నెస్ అంతా పోయి నీట్గా క్లీనింగ్గా కొత్త స్టవ్లో అవుతుంది. ఇలా చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక విషయం, మొత్తం స్పార్క్లు అయి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇలా క్లీనింగ్ వల్ల మనకి ఆ స్పార్క్ లైట్స్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల మీరు క్లీనింగ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే 4 బర్నర్ స్టవ్ ఆటో ఇగ్నిషన్ స్టవ్ యూజ్ చేయడం ఎంత ఈజీయో, అలాగే క్లీనింగ్ వచ్చినప్పుడు దాని మెయింటెనెన్స్కి వచ్చిన ప్రాసెస్ కూడా చాలా కాంప్లికేట్గా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి క్లీనింగ్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, 4 బర్నర్ స్టవ్ ఆటో ఇగ్నిషన్ స్టవ్ తీసుకున్నప్పుడు మనకి స్పార్క్స్ తీసుకుంటున్నారు కదా, దానికి బ్యాటరీ తొందరగా అయిపోతుంది అనిపిస్తే కనుక మీరు అప్పుడప్పుడు లైటర్ కూడా యూజ్ చేయండి. ఆ లైటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు అప్పుడప్పుడు కొంచెం దాని యొక్క స్పార్క్నెస్ని కొంచెం మనం రిమూవ్ చేసిన వాళ్ళం అవుతాం. దానివల్ల మనకి కొంచెం సేఫ్టీ అన్నది మనకి యూజ్ అవుతుందని నా ఒపీనియన్. అంటే నేను యూజ్ చేస్తున్నాను కదా, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. అందరూ ఇలా యూజ్ చేయాలనేది రూల్ ఏమీ లేదు. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్గా మనకు స్టవ్ అయితే క్లీన్గా కొత్త దానిలో రెడీ అయిపోయింది. నేను 1 వీక్ నుంచి క్లీన్ చేయకుండా క్లీనింగ్ వీడియో పెడదామని క్లీన్ చేయకుండా అలా పెట్టడం వల్ల అలా ఉంది. కానీ ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడే నేను వంట చేసిన వెంటనే క్లీన్ చేసేసుకోవడం వల్ల మనదైతే నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా మెయింటెనెన్స్ విషయంలో మాత్రం ఎంత నీట్గా ఉంటే మనం యూజ్ చేయడానికైనా, రిమైనింగ్ కిచెన్లో వంట చేయడానికల్లా మనకు అంత హెల్ప్ఫుల్గా, అంత ప్లస్గా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా కిచెన్ నీట్గా ఉంటే, మన గ్యాస్ స్టవ్ నీట్గా ఉంటే అంత ప్లెజెంట్గా, అంత నీట్గా మనం పెట్టుకోవచ్చు. మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ని, ఎలక్ట్రానిక్స్వి ఎలా యూజ్ చేయాలి, గ్రైండర్ని ఎలా యూజ్ చేయొచ్చు, క్లీనింగ్ విషయంలో కానీ, అంటే 2 స్టోన్స్ గ్రైండర్, 1 స్టోన్
గ్రైండర్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి. అవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే అవి కూడా వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుని ఎలా యూజ్ చేయాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఫస్ట్ యూజ్ ఎలా చేయాలి అన్నది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, దాని ద్వారా కావాలతో చూడొచ్చు. మీరు ఎప్పుడైనా 4 బర్నర్ స్టవ్ మాత్రం యూజ్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. కానీ ఇంట్లో 4 బర్నర్ స్టవ్ ఉండడం అయితే మంచిదే నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే మన స్కూల్కి ఎర్లీ మార్నింగ్ లేగడం కొంచెం లేట్ అవ్వచ్చు. అలాంటిదప్పుడు మనకు వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక దాని మీద పప్పు వద్దామని, రైస్ వద్దామని, కర్రీ చేసి టిఫిన్ చేసినా జల్దీగా పిల్లల్ని స్కూల్కి పంపించేయచ్చు అని నా ఒపీనియన్. ఎప్పుడైనా ఒక్కొక్కసారి 3 బర్నర్ స్టవ్ ఇంట్లో ఉండొచ్చా లేదని కూడా అడుగుతున్నారు. 3 బర్నర్ స్టవ్ కూడా ఉండొచ్చండి, దానికి సెంటిమెంట్ అయితే ఏమీ లేదు. మన మనసు ఎలా అనిపిస్తే అలాంటివి తీసుకోవడం మంచిది. 3 బర్నర్ ఉండొచ్చు, సింగిల్ బర్నర్ వచ్చు, 2 బర్నర్స్ ఉండొచ్చు, ఎలాంటి బర్నర్ స్టవ్ అన్నా ఉండొచ్చు. మన ఏ స్టవ్ అయినా మెయింటైన్ చేసుకోవడంలో మన గ్యాస్ అన్నది స్టవ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. 4 బర్నర్ స్టవ్ ఆటో ఇగ్నిషన్ స్టవ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా పనిచేసింది. ఐబెల్ కంపెనీలో తీసుకోవడం బాగా అనిపించింది. 12,000 పడింది. మీరు కూడా పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.